మీనాకు లవ్ ప్రపోజ్ చేసిన బాలు ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మురళిని చితకబాదిన బాలు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా అందరికీ పువ్వులు ఇచ్చేసి తన కోసం బాలు ప్రింట్ చేసిన విజిటింగ్ కార్డ్స్ని కూడా అందరికీ పంచిస్తూ ఉంటుంది. ఇక వేరే ఇంటికి ఆర్డర్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే ఇంతలో బాలు ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మురళి మీనాని అడ్డుకుంటాడు. అప్పుడు మీనా, మళ్ళీ వచ్చావా? అసలు ఎవరు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావేంటి? నీకేం కావాలి అని చెప్పేసి అతని మీద సీరియస్ అవుతుంది. అప్పుడు ఆ మురళి, అది కాదండి, కోప్పడకండి. అయినా తెలియని వ్యక్తి వచ్చి పేరు అడగడంలో తప్పే కదా, మీరు నన్ను కోప్పడడంలో తప్పేం లేదులేండి, మిమ్మల్ని అలా సడన్గా వచ్చి పేరు అడిగుండకూడదు అని చెప్పేసి ఇక మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మీనా ఉండి, అసలేంటి ఇప్పుడు నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటే అప్పుడు ఆ మురళి, నేను మీతో కాసేపు మాట్లాడాలండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా, మీతో మాట్లాడే అవసరం నాకు లేదు, మీరెవరో కూడా నాకు తెలియదు అని చెప్పేసి కోప్పడుతుంది. అప్పుడు ఆ మురళి, కోప్పడకండి, ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను అని చెప్పేసి చెప్తాడు. మీరు నా అదృష్ట దేవతండి, మీరు ఎక్కడుంటే అక్కడ సంతోషము అదృష్టము అన్నీ ఉంటాయండి అని చెప్పేసి మీనాని అంటాడు. అప్పుడు మీనా, ఇదంతా కాదు, అసలు నన్ను ఎందుకు ఆపావో అది చెప్పు అని చెప్పేసి అతని మీద సీరియస్ అవుతుంది. అప్పుడు అతను, మీరు పేరు చెప్పకుండా వెళ్ళిపోయారు, మీరు నా కలల రానండి అని చెప్పేసి మీకు నేను ఒక పేరు పెట్టాను తెలుసా అని అంటే అప్పుడు మీనా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు అతనుండి, ఏం పేరు పెట్టాను అడగండి అని అంటే అప్పుడు మీనా, నేనెందుకు అడగాలి, నేను అడగను అని చెప్పేసి కోప్పడుతుంది. ఇక అప్పుడు అతనే, సరే మీరు అడగకున్నా సరే నేనే చెప్పేస్తాను, మీకు నేను ముద్దుగా పెట్టుకున్న పేరు లక్కీ అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మీనా షాక్ అయ్యి అతని వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ మురళి, లక్కీ అని ఎందుకు పెట్టుకున్నానంటే మీరు నాకు ఎదురుపడిన రోజే నాకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పేసి ఇక మీరు నా జీవితంలో ఉంటే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో అని చెప్పేసి, సరే అండి, మీరు నా మీద కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు, ఆ కోపాన్ని తగ్గించుకున్నప్పుడు మీతో మళ్ళీ మాట్లాడతానులేండి, బాయ్ అండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు మీనాకి చాలా కంగారేస్తుంది. ఇతనేంటి నా దగ్గర ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు, వెంటనే ఈ విషయం మా ఆయనకి చెప్పాలి, లేదంటే అసలు ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి ఇక బాలుకి కాల్ చేస్తుంది. అప్పుడు బాలు కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు పూలగంప అని చెప్పేసి మీనాని అంటాడు. అప్పుడు మీనా ఉండి, ఏమండి, నన్ను గత కొన్ని రోజులుగా ఒకడు వెంబడిస్తున్నాడండి, నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి బాలుతో చెప్తుంది. ఇక అప్పుడు బాలుకి చాలా కోపం వస్తుంది. మీనాతో, ఎవడు వాడు, ఎక్కడుంటాడు, అసలు ఏమైనా అన్నాడా వాడు నిన్ను అని చెప్పేసి మాట్లాడతాడు. అప్పుడు ఇక మీనా ఉండి, లేదండి, నా దగ్గర మాట్లాడాలని చెప్పేసి నేను ఎదురుపడినందుకు అతనికి జాబ్ వచ్చిందని చెప్పేసి నేను అతని అదృష్ట దేవతనని చెప్పేసి నాకు పేరు కూడా పెట్టాను లక్కీ అని చెప్పేసి చెప్తున్నాడండి అని అనడంతో ఇక అప్పుడు బాలుకి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. బాలుయే కదా నీకు అదృష్ట దేవత కాబట్టి లక్కీ అని పెట్టుకో అని చెప్పింది బాలు ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మురళికి. ఇక బాలుకి అప్పుడు అర్థమైపోతుంది, అంటే నా ఫ్రెండ్ గాని తమ్ముడు లవ్ చేస్తుంది నా భార్యనా అని చెప్పేసి, సరే మీనా, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పేసి ఇక బాలు ఫ్రెండ్కి కాల్ చేసి, రే మీ తమ్ముడిని తీసుకుని ఇక్కడికి రా అని చెప్పేసి అతనికి చెప్తాడు. అప్పుడు అతను, అలాగేరా, ఇప్పుడే తీసుకుని వస్తాను, ఏమైందిరా అంటే ఏం లేదురా, జస్ట్ కొంచెం మాట్లాడాలి తన లవ్ గురించి అని చెప్పేసి బాలు చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని తీసుకుని అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత, రే నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా కాపురానికే ఎసురు పెట్టావేంట్రా అని చెప్పేసి ఇక అతన్ని అంటాడు మురళిని. అప్పుడు మురళి, అదేంటన్నయ్యా అలా కోప్పడుతున్నావు, నువ్వు నా లవ్ గురువ్వి, నేను నీకు కాపురానికి ఎసురు పెట్టడం ఏంటి, ఈరోజు ఏం జరిగిందో తెలుసా అన్నయ్య, నేను ప్రేమిస్తున్న అమ్మాయితో మాట్లాడాను, తన పేరు నేను ఇలా పెట్టుకున్నాను లక్కీ అని చెప్పేసి కూడా తనకి చెప్పాను, కాకపోతే తను నా మీద చాలా విసుగ్గా కోపంగా ఉందన్నయ్య, తన కోపం పోవాలంటే నేనేం చేయాలో కొంచెం చెప్తావా లవ్ గురు అని చెప్పేసి బాలుని అడుగుతాడు. అప్పుడు బాలు వాడి కాలర్ పట్టుకుని
పట్టుకొని, రేయ్ నీకు పెళ్ళైన అమ్మాయికి పెళ్ళి కాని వాళ్ళకి తేడా తెలియదురా అని చెప్పేసి చెంప మీద వాయిస్తాడు. అప్పుడు ఆ మురళి అక్కుడు పోయి పడతాడు. ఆ మురళి ఉండి, అదేంటన్నయ్య అలా కొట్టేశావు, పెళ్ళవ్వడం ఏంటి అని చెప్పేసి, నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావో ముందు నాకు క్లారిటీ ఇవ్వన్నయ్యా, ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు బాలు ఉండి, ఇక ఏంట్రా నీకు మైండ్ గాని దొబ్బిందా అని చెప్పేసి ఆ మురళిని తిడుతూ ఉంటే, అప్పుడు ఆ మురళి వాళ్ళ అన్నయ్య అడ్డు వచ్చి, ఏంట్రా బాలు ఏమైంది, ఎందుకు మా తమ్ముణ్ణి కొడుతున్నావు, ఏమైందిరా, ఏం జరిగింది, వాడేం తప్పు చేశాడని అలా కొడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు బాలు ఉండి, తప్పు చేయడమా, పెళ్ళైన అమ్మాయికి పెళ్ళి కాని వాళ్ళకి తేడా తెలియదురా, వీనికి కళ్ళు దొబ్బాయా వీనికి అని చెప్పేసి తిడుతుంటే, ఇక బాలు ఫ్రెండ్ ఉంది, అసలు ఏం జరిగిందో అది చెప్పకుండా వాడిని తిడుతూనే ఉన్నావేంట్రా అని అంటే, వాడు లవ్వు లవ్వు కొవ్వు అంటూ ఎవరి వెంట తిరుగుతున్నాడో నీకు తెలుసా అని అంటే, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఉండి, ఎవడెంట తిరుగుతున్నాడ్రా, ఎవరా అమ్మాయి, కొంపదీసి నీకు కావాల్సిన అమ్మాయా మీ బంధువుల అమ్మాయా అని చెప్పేసి అడుగుతాడు. మీ బంధువుల అమ్మాయా కావాల్సిన అమ్మాయా కాదురా, తను లవ్ చేస్తున్నా అని వెంట పడేది మీనా వెంటరా, మీ చెల్లి అదే నా భార్య వెంట పడుతున్నాడు అని చెప్పేసి చెప్పడంతో ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక ఆ మురళి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనుకోండి. అసలు ఏంటన్నయ్యా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి అంటే, రేయ్ తన మెడలో తాళి అంత బాగా కనిపిస్తుంది కదా, తనని చూసి తనకి పెళ్ళయిందని మాత్రం గుర్తుపట్టలేవారా అని చెప్పేసి ఇక అతన్ని కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు ఇక ఆ మురళి వాళ్ళ అన్నయ్య, వదిలేరా వాడికి తెలియక ఏదో చేశాడు, తను నీ భార్య అని తెలిస్తే వాడు అలా చేస్తాడా చెప్పు, వాడిని క్షమించురా అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు ఆ మురళి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించన్నయ్యా, నేను తన మీద ఉన్న ఇష్టంతో తన గురించి పూర్తిగా తెలుసుకోలేదు, నా కళ్ళు మూసుకుపోయాయన్నయ్య, తన మీద ఇష్టంతో నేను తను నీ భార్య అని అస్సలు అనుకోలేదన్నయ్య, అంతెందుకు తనకు పెళ్ళయింది అని కూడా నేను అనుకోలేదన్నయ్య, నేను అంతలా ఏం గమనించలేదు, నన్ను క్షమించన్నయ్యా అని చెప్పేసి బాలు చేతులు పట్టుకొని ఏడుస్తూ బ్రతిమిలాడతాడు. అప్పుడు బాలు ఉండి, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేశావంటే ఊరుకునేదే లేదు అని చెప్పేసి ఇక సీరియస్ అవుతాడు. అప్పుడు ఆ మురళి, నన్ను క్షమించన్నయ్యా అని చెప్పేసి బాలు కాళ్ళు పట్టుకుంటాడు. ఇక బాలు వాళ్ళ ఫ్రెండ్ ఉండి, రేయ్ వాడికి తెలియక చేశానంటున్నాడు కదరా, అయినా వాడు తెలిస్తే అలా ఎందుకు చేస్తాడ్రా అని చెప్పేసి అంటాడు. అప్పుడు బాలు ఉండి, సరే సరేలే అని చెప్పేసి ఇక సైలెంట్ అయిపోతాడు. ఇక ఆ మురళి బాధ మాత్రం మనం చెప్పలేనిది, వర్ణనాతీతంలా ఉంటుంది. తను మీనా మీద చాలా అంటే చాలా ఆశలు పెట్టుకొని ఉంటాడు, కానీ మీనా తనకు దక్కదని తెలిసేసరికి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అన్నయ్య ఉండి, రే ఊరుకోరా అని చెప్పేసి తనని ఓదారుస్తూ ఉంటే, ఇక మురళి అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా తన బైక్ మీద ఎక్కేసి ఇక వైన్ షాప్కి వెళ్ళి ఇక మందు కొనుక్కొని మందు బాటిళ్ళు దించకుండా తాగుతూ, నువ్వే నా కలల రాణి అనుకున్నాను, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, నువ్వు నా జీవితంలోకి వస్తే నా జీవితం చాలా బాగుంటుందనుకున్నాను, కానీ ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు, నువ్వు దూరం అయితే తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఇక మందు బాటిల్ తాగుతూ ఉంటాడు. మరి అసలు ఆ మురళి మీనాని మర్చిపోనున్నాడా, లేదా బాలుకి వ్యతిరేకంగా మీనాని ప్రేమించనున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.